నోటిఫికేషన్ డేట్ వచ్చేసింది. నెమ్మదిగా నామినేషన్లు సమర్పిస్తూ ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎవరు టీడీపీలో ఉన్నారు, ఎవరు వైసీపీలో ఉన్నారు ఎవరికీ అర్థం కావటం లేదు. ఎందుకంటే టీడీపీ తరపున అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కూడా ఏకంగా వేరే పార్టీలోకి వెళ్లటం, వైసీపీ తరపున అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కొంతమంది అలకబోనటం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఏకంగా జనసేనలో కూడా అంతే. జనసేన తరపున అభ్యర్థులను ప్రకటించి వారు ఇంకా నామినేషన్ వేస్తారు అనుకున్నటువంటి తరుణంలో వారు వైసీపీలోకి వెళ్లటం, ఇక వైసీపీ నుంచి టికెట్లు రాలేదు అనేసి జనసేనలోకి చేరటం, అదే విధంగా టీడీపీలోకి చేరటం. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఎవరికీ తెలియటం లేదు. అందులో భాగంగా ఖచ్చితంగా ఇక మీదట కేటాయించే స్థానాలు సరైన క్యాండిడేట్లకే కేటాయించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే మొదటి జాబితాలో 126 మంది అభ్యర్థులను ప్రకటిస్తే అందులో కొన్ని మార్పులు చేర్పులు చేశారు ఇప్పుడు. ఎందుకంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈయన నెల్లూరు అభ్యర్థి మొదటి జాబితాలో, కానీ ఆయన టీడీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరటంతో ఆయన స్థానంలో అజీన్ ను ఎంపిక చేశారు. ఇక తొలి జాబితాలో గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గానికి శ్రీరామ్ మాల్యాద్రిని ఎంపిక చేయగా తాజాగా ఆయన్ను బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా మార్చారు. ఇక ఆయన స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో తెనాలి శ్రావణ్ కుమార్ కు టికెట్ ఇచ్చారు. ఇక భీమిలి, ఈ భీమిలి అనే పేరు ఏ రకంగా మారుమోగిందో అందరికీ తెలిసిందే. చంద్రబాబు లోకేష్ అక్కడి నుంచి పోటీ చేస్తాడని, గంటా శ్రీనివాసరావు అక్కడి నుంచి పోటీ చేస్తాడని, భీమిలి ఖచ్చితంగా భారీ మెజారిటీ వచ్చే టీడీపీ సీట్ అని ఇలా నానా లెక్కలు వేశారు. చివరికి ఆ సీటులో ఒక ఉద్దండుడికి సీట్ ఇచ్చారు. ఆయన మరెవరో కాదు, సబ్బం హరి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సబ్బం హరి అఫీషియల్ గా ఇంకా టీడీపీలో జాయిన్ కూడా కాలేదు, కానీ ఆయనకి భీమిలి అసెంబ్లీ సీటును కేటాయించినట్లుగా జాబితాలో ఆయన పేరు చేర్చేశారు టీడీపీ వాళ్ళు. ఇక క్లుప్తంగా చెప్పుకోవాల్సి వచ్చినట్లయితే ఎంపీ అభ్యర్థులు ఎవరు ఏంటి అన్నప్పుడు స్పష్టత వచ్చేసింది. మొత్తం 25 మందికి 25 మంది. అందులో శ్రీకాకుళం కింజారపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం అశోక్ గజపతిరాజు, విశాఖపట్నం ఎం భరత్, అనకాపల్లి ఏ ఆనంద్, అరకు కిషోర్ చంద్రదేవ్, కాకినాడ చలమలశెట్టి సునీల్, అమలాపురం గంటి హరీష్, రాజమండ్రి మాగంటి రూప, నర్సాపురం వి శివరామరాజు, ఏలూరు మాగంటి బాబు, మచిలీపట్నం కొనకల్ల నారాయణ, విజయవాడ కేశినేని వెంకటేశ్వర్లు అలియాస్ నాని, గుంటూరు గల్లా జయదేవ్, నర్సరావుపేట రాయపాటి సాంబశివరావు, బాపట్ల శ్రీరామ్ మాల్యాద్రి, ఒంగోలు సిద్ధ రాఘవరావు, నెల్లూరు బేద మస్తాన్రావు, కడప ఆదినారాయణ రెడ్డి, రాజంపేట డి సత్యప్రభ, నంద్యాల శివానందరెడ్డి, కర్నూలు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, అనంతపురం జేసీ పవన్ రెడ్డి, హిందూపురం నిమ్మల కిష్టప్ప, తిరుపతి పనబాక లక్ష్మి, చిత్తూరు శివప్రసాద్. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు కొంతమంది పేర్లు ఎవరు ఊహించలేదు, మరికొంతమంది పేర్లు మాత్రం అందరూ ఊహించిందే, అదేవిధంగా సిట్టింగ్లే. సో టీడీపీ ఒక క్లారిటీతో ఈ లిస్ట్ అంతా కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇక మీదట నిజమైనటువంటి రాజకీయ సమరం మొదలైందని మనం భావించవచ్చు. ఆ రాజకీయ సమరానికి కూడా ఇంకొద్ది రోజులు మాత్రమే ఉంది. ఈ సమరంలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారో ఏప్రిల్ 11వ తారీఖున ఎన్నికల్లో తేలనుంది. రిజల్ట్ మాత్రం మే 23న రానుంది.